చాలామందికి పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బెల్ట్ అని తెలుసు. ఆయన సినిమాల్లో స్టంట్స్ అద్భుతంగా చేస్తారని తెలుసు. కానీ ఆయనలోని అసలైన మార్షల్ ఆర్టిస్ట్ ఈరోజు ప్రపంచ వేదికపై తల ఎత్తుకుని నిలబడ్డారు. పురాతన జపనీస్ యుద్ధ కళ కెంజుట్సులో ఆయన అధికారికంగా ప్రవేశం లభించింది. ఇది ఏదో ఒక సంస్థ ఇచ్చినటువంటి అవార్డు కాదు. కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన జపనీసు సమురాయి సంప్రదాయం ఒక భారతీయుడికి, ఒక తెలుగు బిడ్డకి తలుపులు తెరిచి ఆహ్వానం పలికిన అరుదైన సందర్భం. జపాన్లోని అత్యంత గౌరవనీయమైన సంస్థ సోగో బుడో కన్రికై ఆయనకు 5th డాన్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ గౌరవం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతేకాదు, జపాన్ చరిత్రలో వీరులైన టకిడా షింగెన్ క్లాన్లోకి జపాన్ వెలుపల ఉన్న వ్యక్తులకు ప్రవేశం కల్పించడం చాలా అరుదు. భారతదేశంలో మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం హ్యాండ్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ గారి పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ కెండోలో అత్యున్నత శిక్షణ పొందారు. ఆయన శిక్షణలో కేవలం సాంకేతికతతోనే కాదు, యుద్ధతత్వ శాస్త్రాన్ని కూడా పుణికిపుచ్చుకున్నారు. అందుకే గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదునిచ్చి సత్కరించింది.